హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఫంక్షను హడావిడి అంతా అయిపోయాక అందరూ ఊరైతే వెళ్ళిపోయారు. మేము కూడా ఊరు వెళ్దామని బయలుదేరితే, ఆ రోజు మా గోపమాయ, కృష్ణవేణి అక్క ఆళ్ళ మ్యారేజ్ డే అని మా మావయ్య ఉండమని చెప్పారు. అయితే వాళ్ళు గుడికెళ్ళొచ్చేలోపు మేము ముందుగా అయితే మా బాబాయ్ ఆనియన్సు, మిర్చి అన్నీ కట్ చేశారనమాట. టొమాటోస్ కావాల్సినవన్నీ వంటకు కావాల్సినంతా హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి చూడండి. నేను మా సునీత అక్క అయితే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేరేగా మేము కూడా తనకి క్లీన్ చేసిస్తున్నాం. తినకు కావాల్సినవన్నీ కట్ చేస్తున్నాను. ఇదిగోండి అయిపోయింది. మా అక్క లేచింది. తను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని తను కడిగేసి అన్నీ ఇస్తుంది మా బాబాయ్‌కి. ఇదిగోండి. అయితే ఆ రోజు స్పెషల్ ఏంటంటే మటను, చికెను వండాననమాట. బిర్యానీ ఇదిగోండి చూడండి. చూసారా? మా అక్క ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తుందనమాట. గుడికెళ్ళొచ్చేసారు ఈలోపు. మేము ఇదిగోండి మా అక్కోళ్ళకి హెల్ప్ చేస్తున్నామనమాట. ఇందాక చెప్పాను కదా! అయితే ఇవయ్యాక ఇవి తీసేసి ఇచ్చేసాం. వీడియో నేనైతే తీయట్లేదు. మా చిన్నారి తీస్తుంది. ఇదిగోండి కట్ చేసినవన్నీ మా బాబాయ్, మా పిన్ని వేస్తున్నారనమాట. ఇంకా వేసాక చికెన్‌కి ఇటువైపు, మటన్‌కి అటువైపు పెట్టామనమాట. ఎక్కువ మంది ఉన్నాం కదా! మళ్ళీ లేట్ అయిపోద్దని మా బాబాయ్ ఫాస్ట్‌గా కట్ చేసి ఇచ్చేస్తున్నారు. మా అక్క వాళ్ళేమో వంట చేస్తున్నారు. మేమేమో మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఆ పక్కనే ఉన్నామనమాట. చూడండి ఎంత ఫాస్ట్‌గా కట్ చేస్తున్నారో మా బాబాయ్. నెక్స్టు ఇదయ్యాక మేము కాసేపు కూర్చుందామని నేను పక్కకు వెళ్ళాను. ఇదిగోండి మా బాబాయ్ నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే. ఎంత ఫాస్ట్‌గా కట్ చేస్తున్నారనంటే దానికి నవ్వుతున్నారు. కొంచెం దగ్గర నుంచి వీడియో తీద్దామని మీకు చూపిచ్చాను. చూడండి చాలా చేస్తున్నాడు. మా అక్కేమో ఈ పక్కనే ఇదిగోండి టమాటీలు అవన్నీ ఇస్తుందనమాట. మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం ఆ రోజనమాట. ఇదిగోండి చూడండి. మేమంతా ప్రిపేర్ చేసి రెడీగా చూస్తున్నామనమాట. ఎంత వేగంగా వంట అయిపోతే భోంచేసి ఊరు బయలుదేరుదామని మేమైతే రెడీగా ఉన్నాం. అన్నీ సర్దుకొని నీట్‌గా మేము కూడా రెడీ అయిపోయి వచ్చేసాం. ఇదిగోండి చూడండి. చికెను, నెక్స్ట్ మటను ఇదిగోండి. చూడండి మా అక్క అటువైపు మటన్‌కి మసాలా కలుపుతుంది. ఇటువైపు చికెన్‌కి కూడా మసాలా కలుపుతుంది. మధ్య మధ్యలో మేము మాట్లాడుకుంటూ ఈ పనంతా చేస్తున్నారనమాట. ఇదిగోండి చూడండి. చూసారా? ఇదిగోండి మా అక్క. ఇదిగోండి. ఇలా చూడండి చికెను, మటను, మష్రూము ఇవన్నీ అనమాట. బేబీ కార్న్ ఆ రోజు స్పెషల్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ వీడియో తీద్దామని కొంచెం నీట్‌గా సర్ది వీడియో తీస్తున్నాననమాట. ఇదిగోండి కొత్తిమీర అవన్నీ మా బాబాయ్ కట్ చేస్తున్నారు. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా వచ్చిందనమాట. చూసారా? ఇదైతే చికెన్ అనమాట. చికెను, నెక్స్టు వైట్ రైసు, నెక్స్టు మటను ఇదిగోండి. తర్వాత బిర్యానీ, మా తమ్ముడు వాళ్ళు ఇదిగోండి మా పెద్దోడు, మా అక్క, నేను, మా చిన్నోడు, మా సుధీరు, ఇక్కడ పక్కనే మా బుడ్డోడు. ఇదిగోండి రవైతే వచ్చేసాడు ఊరెళ్తామని వేగంగా. మా శ్రీనిమయ్య, మా కృష్ణవేణక్క మాకైతే అక్క వడ్డిస్తుంది. మేమేమో తింటున్నామనమాట. వేగంగా ఊరెళ్ళిపోవాలి కదా! అని అప్పటికే లేట్ అయిపోయింది. మేమింకా అలా తింటున్నా ఈలోపు టీవీ వేశారు. ఇదిగోండి చూడండి. ఇక్కడ మా బుడ్డోడిని చూడండి వీడు ఎలా డాన్స్ చేస్తాడండి. వాడి కోసమే స్పెషల్‌గా ఈ వీడియో తీసాం. ఇదిగోండి చూడండి అక్కడ నిల్చొని ఎలా చూస్తున్నాడో. మా రేష్మ అయితే వీడికి డాన్స్ చెయి, డాన్స్ చెయి అని వీడిని సపోర్ట్ చేస్తుంది. చూడండి మేము ఆ టీవీ చూస్తూ తింటున్నామనమాట. ఇదిగోండి మా బాబాయ్, మా మావయ్య, మా శ్రీనుమయ్య, మా గోపమామయ్య వీళ్ళందరూ వచ్చేసారనమాట. ఈలోపు మేము తినేలోపు. ఇదిగోండి మా బుడ్డోడు డాన్స్ చూసారా ఎలా చేస్తున్నాడో. నాకైతే చాలా నచ్చింది. ఎంజాయ్ చేసాం. ఇదిగోండి చూడండి. ఆ టీవీ కాస్త చూస్తాడనమాట టీవీ ఏస్తే. వాడికి మన అవసరం అయితే ఏం లేదు. చూసారా? నిల్చొని ఎంత స్టైల్‌గా టీవీ చూస్తున్నాడో. ఎంజాయ్ చేస్తాడనమాట. ఇదిగోండి మనం టీవీ చూసేటప్పుడు వాడు పిలిచినా పలకడనమాట. దానిలోనే చూసుకొని అలా ఉండిపోతాడు. ఇదిగోండి చూడండి. ఇక్కడ మేమందరం ఇలా ఎంజాయ్ చేసామనమాట తింటూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. హ్యాపీగా అనిపించింది. అందరితో ఉంటే, తింటే చాలా బావుంటుంది గదా! ఇదిగోండి
చూడండి ఇక్కడైతే ఫుడ్ తింటున్నారు మా వాళ్ళందరూ. మా బుడ్డోడేమో సుధీర్ దగ్గరకొచ్చి వాడిని పట్టుకుంటూ టీవీ చూస్తున్నాడు. ఇదిగోండి. ఆ రోజు స్పెషల్ ఏంటంటే జిలేబీని కొబ్బరుండలు చేశారు మా అక్కోళ్ళనమాట. ఇదిగోండి చూసారా? మేమైతే ఫుల్‌గా తినేసాం ఆ రోజు. ఇదిగోండి. మా బుడ్డోడు ఫస్ట్ తినేసాడు. వాడేమో అలా నడుస్తూ, డాన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. మేము తినడం అవన్నీ అయిపోయాయనమాట. ఇంకా మిలాన్ చూడ్డానికెళ్దామని వెళ్ళేసి ఇంకా ఊరెళ్ళిపోదామని రెడీ అయ్యామనమాట. ఇదిగోండి చూడండి ఎంత బావుందో నాకైతే భలే నచ్చింది. మేము భలే ఎంజాయ్ చేసాం. ఇదైతే ఇదేంటంటే మిలాన్ ప్రోగ్రామ్ అనమాట. మన బీచ్ రోడ్‌లో చాలా సెలబ్రేట్ చేశారు. ఇందులోని 50 దేశాల నుండి వచ్చి పాల్గొంటారనమాట. ఈ విన్యాసాలు అన్నీ చేయడానికి. ఫిబ్రవరి 19-27 వరకు దీన్ని 2 దశలుగా చేశారనమాట. 19-23 దాకా ఒకటి, 24-27 దాకా రిహార్సల్స్ అయితే చాలా చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఆ 19 నుంచే బీచ్ రోడ్‌లో అస్సలు వెళ్ళడానికైతే అస్సలు ఖాళీ లేదు. చాలా దీనిగా పోలీస్ బందోబస్తు అన్నీ ఏర్పాటు చేశారు. మేము రిహార్సల్స్ చూడడానికి వెళ్ళేటప్పుడు అలాగే అస్సలు వెళ్ళనిచ్చేవారు కాదు. హోటల్ దగ్గర ఆపేసేవాళ్ళు. కొంచెం ముందు వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళనమాట. అక్కడి నుంచి మేము జస్ట్ దూరం నుంచే చూసేవాళ్ళం. చూసారా ఈ విమానం భలే ఉంది. నాకైతే నచ్చింది. దగ్గర నుంచి, కింద నుంచి ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. చూడండి ఎంత బావుందో. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫోటోస్, వీడియోస్ అన్నీ తీస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదిగోండి అక్కడ చూసారా ఆ ముందుని ఆ వ్యాన్‌లు అవన్నీ ఇదిగోండి. ఇదిగోండి చూడండి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రయోగం చేయాలి గదా! అందుకని. భలే చేస్తున్నారు ఒక్కొక్కటి చూడండి. నాకైతే భలే నచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఎంత బాగా మొత్తం రెడీ చేసి అలా చేయడం గూడా గ్రేటే కదా! నాకైతే భలే నచ్చింది. మీరెవరైనా వెళ్ళకపోతే ఒకసారి చూడండి ఈ వీడియోలో చాలా బావుంది. ఫుల్లు రష్ అయితే ఉంది. రిహార్సల్ చూడడానికి వెళ్ళినప్పుడే అస్సలు ఖాళీ లేదు. ఈ మెయిన్ ఈవెంట్‌కి అస్సలు ఖాళీ అంతకన్నా లేదు. ఇదిగోండి చూడండి. ఆ విమానాలు ఎలా వెళ్తున్నాయో. ఇలా ఈ 4 విమానాలు వెళ్తే దాని వెనకాల కూడా వస్తాయి. ఒక్కొక్క ఎక్స్‌పెరిమెంట్ అనమాట. అలాగా ఇదిగోండి ఈ వెనకాల కూడా భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. చాలా చేశారు. ఇంకా దీనికోసం అయితే 22వ తారీఖున మన రాష్ట్ర గవర్నరు నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి గారు ఇంకా అలాగే ఉపరాష్ట్రపతి కూడా వచ్చారు. 22వ తారీఖున ఆ రోజు కూడా భలే చేశారు. నాకైతే నచ్చింది. ఒకసారి చూడండి. భలే చేస్తారనమాట. మనం అంటే ఎలాగో దూరంగా ఎక్కడ జరిగేవి ఎలాగో చూడలేము. ఇక్కడ మన దగ్గరలో జరిగినవైనా చూస్తే బావుంటుంది కదా అని నేను వీడియో తీశాను. ఇదిగోండి చూడండి భలే చేస్తున్నారసలు. దీన్ని మనమైతే రియల్‌గా చూడలేం కదా! ఎక్కడో జరిగిందైతే ఇక్కడ మన వైజాగ్‌లో తీశారు కాబట్టి అదే ఇలా చేస్తున్నారు కాబట్టి వీడియో కూడా తీస్తే బావుంటుందని నేను వీడియో తీసి పోస్ట్ చేశాననమాట. వీడియో తీయడం అయితే తీశాను గానీ చాలా టైం అయిపోయింది పడ్డానికి. ఈ మధ్యనే ఫుల్ బిజీ అయిపోయాను. ఊరెళ్ళాననమాట. అందుకోసమని చూసారా ఎంత లైటింగ్స్ అంతా ఇక్కడ చూడండి ఎంత చేశారో. నాకు ప్రతీదీ చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ విమానం ఇంకా కిందకే ఉంది. ఇదిగోండి చూసారా? భలే ఉంది ఫ్రెండ్స్. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. చూసారా? భలే ఉంది. అక్కడి నుంచి ఒక షిప్‌ని లాగుతుందనమాట. అలా అన్నమాట. ఇవి భలే ఉన్నాయి. బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి చూడండి. ఇలాగా ముందుకి, వెనక్కి అలాగనమాట. ఇదిగోండి కిందకి అలా దిగుతుంది కదా! బావుంది. చూడండి భలే ఉంది. అక్కడి నుంచి మనం రియల్‌గా చూస్తే ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఇంకోటనమాట ఇది చూసారా? బావుంది కదా! మనకి దగ్గర నుంచి అయితే ఎలాగ లేదు. ఇదిగోండి అక్కడ మనం వెళ్ళడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వదనమాట. ప్రతీదీ సెక్యూరిటీగా చేశారు. ఇదిగోండి చూడండి. భలే ఉంది కదా ఇక్కడ.
నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజైతే. దగ్గర నుండి చూసి. మీరు కూడా ఒకసారి చూడండి. వీడియో మొత్తం ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత బావుంది, అక్కడ ఎలా చేశారు, ఏంటి అదనేది. ఇదిగోండి చూడండి. మన జాతీయ జెండా రంగులతో భలే చేశారనమాట ఇలాగా. చూసారా? పైకెళ్ళి మళ్ళీ కిందకి ఎంత వచ్చారో కదా! బావుంది. భలే ఉందసలు. ఇక్కడ కూడా చూడండి ఈ వ్యాన్‌తో ఎలా ఎళ్తున్నారో. ఇందాక చూసారు కదా! ఆ వ్యాన్‌లు ఇప్పుడు స్టార్ట్ అయ్యి అక్కడికెళ్తాయనమాట. అక్కడ మన యుద్ధం అవన్నీ ఎలా చేస్తారు, అవన్నీ మనకి వీళ్ళిక్కడ చూపిస్తారనమాట రియల్‌గా. బావుంది. చూడండి ప్రతీదీ భలే ఉంటది. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ అసలు. ఇదిగోండి. ఇక్కడ చూసారా? అక్కడ ఆ యుద్ధం జరిగేటప్పుడు ఎలా ఉంటాయి, బాంబులు అన్నీ ఎలా వేస్తారు, ఏంటి అదంతా చూడండి భలే చేశారసలు. ఇదిగోండి. చాలా బావుంది. దగ్గర నుంచి చూసాం కదా! ఇంకా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యామనమాట. చాలా బావుంది. నేనైతే వీడియో పెట్టడమే లేట్ చేసి తప్పు చేశాననమాట. లేకపోతే ఇంకా భలే ఉండును. ఆ నెక్స్ట్ డే పెట్టాల్సింది. టైం లేక నేను పెట్టలేకపోయాను. ఇక్కడ చూసారా? భలే వస్తున్నాయి ఈ పొగలు ఇవంతా. చాలా కష్టం కదా! అలా చేయడం. అవంతా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ చూడండి. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి భలే చేస్తున్నారసలు ఫుల్లుగా. భలే ఉంది. నాకైతే భలే నచ్చింది. చూసావా? ఆ టైంకి ఆ వెహికల్స్ అలా ఎళ్ళడం కూడా గ్రేటే కదా! చాలా బావుంది. వాళ్ళకేమైనా కావాలన్నా అవన్నీ వాళ్ళకి అరేంజ్ చేయడం. ఎవరికైనా ఏదైనా దెబ్బలు తగిలినా ఎటైనా ఆ వ్యాన్ వాళ్ళనొచ్చి భలే చేశారు. ఆ టైంలో అసలు అంత టెన్షన్‌గా ఎలా చేస్తారో కదా! కానీ ఇక్కడ మాత్రం మనకు రియల్‌గా భలే చూపిచ్చారు. చూడండి భలే ఉంది. నాకైతే నచ్చింది. ఆ వెహికల్స్ అలా వెళ్ళిపోతున్నాయన్నమాట ముందుకి. ఇక్కడ చూడండి ఇక్కడ అదే గన్ షూట్ అవి చేస్తున్నారు కదా! వాళ్ళు అలాగా ముందుకెళ్తూ భలే చేశారబ్బా! నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను అవన్నీ చూస్తూ. బావుంది. ఇదిగోండి చూడండి ఇంకా వెనకాల కూడా అలా వెళ్తున్నారు. ఇంకా చూసి ఇంకా మేము వచ్చేసామన్నమాట. టైం అయిపోతుంది.